హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. మీరు చూస్తున్నటువంటి ప్రాపర్టీస్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ 2 ఇండ్లు ఉన్నాయి. ఈ 2 ఇండ్లు కూడా మనకి మునగనూరులో ఉంటుంది ఫ్రెండ్స్. 133 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ముందుగా ఫేజింగ్ చూసుకుంటే 24 ఉంటుందండి. డెప్త్ వచ్చేసి 50 ఈచ్ హౌస్కి వచ్చేసి. అలా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ 2 హౌసెస్ కూడా మనకి సేమ్ ఉంటాయండి. జస్ట్ మనకి కలర్స్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్ చూసుకున్నట్టయితే మనకి 25 ఫీట్ రోడ్ ఉంటుంది. ఈ రోడ్డు నుంచి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ప్రాపర్టీస్ వచ్చేసి మునగనూరు మెయిన్ రోడ్కి కేవలం మనకి 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇందులో నుంచి మనం ఈ హౌస్ లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలోకి వచ్చామండి. గ్రానైట్ అనేది వాడడం జరిగింది. ఒక కార్ లేదా ఒక 3 to 4 బైక్స్ ఈజీగా పార్కింగ్ చేసుకునేది వీలు ఉంది. అలాగే సీలింగ్ కూడా చూసుకోవచ్చండి. వాయంలో చూసుకున్నట్టయితే మనకి స్టెప్స్ అన్నది రావడం జరిగిందండి. రీలింగ్ వచ్చేసి మనకి స్టీల్ రీలింగ్ ఉంటుంది. ఈ స్టెప్స్ కింద కూడా మనకు ఒక వాషింగ్ ఏరియాతో పాటు ఒక వాష్రూమ్ కూడా రావడం జరిగిందండి. ఈ వాష్రూమ్ వచ్చేసి మనకి గెస్ట్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్లో ఉంటుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చండి. అలాగే ఫ్రెండ్స్ ఇంటికి మనము వెస్ట్ సైడ్ ఉన్నటువంటి గల్లీ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి 1 ఫీట్ వరకు ఉంటుంది. ఇంటి చుట్టూ కూడా గ్యాప్ ఉంటుందండి. 100% వాస్తు ప్రకారంగా హౌస్ వచ్చేసి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈశాన్యంలో చూసుకుంటే ఇది మనకు బోర్ అండి. ఇది వచ్చేసి సంపు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ పిల్లర్కును ప్రహరీ గోడకు మధ్యలో కూడా గ్యాప్ ఇవ్వడం జరిగిందండి వాస్తు ప్రకారంగా. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసే గల్లీ వచ్చేసి మనకి 3 ఫీట్ వరకు ఉంటుంది. తూర్పు వైపు ఉన్నటువంటి గల్లీ ఇది. అలాగే ఇక్కడ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి వాల్ కూడా చూసుకోవచ్చండి. టైల్స్ అనేది వేయడం జరిగింది. టైల్స్ యొక్క డిజైన్ కూడా చాలా బాగుంది. మెయిన్ డోర్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి కంప్లీట్గా టేక్ వుడ్తో చేయడం జరిగింది. అలాగే ఒకసారి డిజైన్ కూడా చూసుకోవచ్చు. పాలిషింగ్ వర్క్ కూడా మంచి నీట్గా రావడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసి ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది. టోటల్గా వర్క్ ఎక్కడ కూడా బ్యాలెన్స్ లేదు. రెడీ టు ఆక్యుపై. ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అయ్యామండి. ఫ్లోరింగ్ కూడా చూసుకోవచ్చు. మొత్తం కూడా హౌస్ మొత్తం మనకి వైట్ మార్బుల్ వాడడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సీలింగ్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. సింపుల్గా నీట్గా రావడం జరిగింది. మంచి కలర్స్ అన్నది కూడా వాడడం జరిగింది. ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. పక్కకు చూసుకున్నట్టయితే సెల్ఫ్స్. మనకి తూర్పు ఈశాన్యంలో మనకు ఒక విండో కూడా రావడం జరిగిందండి. అలాగే ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా చూసుకుందామండి. ఈ డైనింగ్ ఏరియాలో మనకి 4 సీటర్ డైనింగ్ టేబుల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అలాగే డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ క్రాకరీ యూనిట్ రావడం జరిగిందండి. పక్కకు చూసుకున్నట్టయితే మనకి హ్యాండ్ వాష్ గురించి వాష్ బేసిన్ కూడా ఫిట్ చేయడం జరిగింది. టైల్స్ కూడా వేశారు చూడండి. డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వాల్ మొత్తం కూడా మనకి రాయల్ ప్లే పెయింటింగ్ అనేది వేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా కేటాయించడం జరిగింది. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ చూసుకుందామండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి డబుల్ కట్ మంచం అనేది ఈజీగా వచ్చేస్తుంది. మంచి స్పేషియస్గా ఉంది చూసుకోవచ్చండి. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాం. డిజైన్స్ కూడా చాలా బాగా రావడం జరిగిందండి. హౌస్ మొత్తం కూడా టోటల్గా ఏషియన్ పెయింట్సే వాడడం జరిగింది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి సెల్ఫ్స్ అండ్ సజ్జ కూడా రావడం జరిగింది. పడమర నైరుతిలో మనకు ఒక విండో అలాగే ఏసీ పాయింట్. అలాగే ఫ్రెండ్స్ ఈ రూమ్లో మనం చూసుకున్నట్టయితే ప్రతి రూమ్లో కూడా మనకు ఒక వాల్కి మనకి హైలైట్ చేయడం జరిగిందండి. వాల్ పెయింటింగ్స్ వేయడం జరిగింది చూసుకోవచ్చండి డిజైన్ కూడా. అలాగే ఫ్రెండ్స్ ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చండి. కంప్లీట్ అయిపోయింది. ట్యాప్స్ కూడా ఫిట్ చేయడం జరిగిందండి. ఈ ప్రాపర్టీస్కి ఫ్రెండ్స్ మీరు ఫైనల్ ప్రైస్లో ఒక 20-25% వరకు క్యాష్ కట్టుకోగలిగితే మిగతాది మేము లోన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ ప్రొఫైల్ ఇంకా బాగుంటే ఫ్రెండ్స్ 90% వరకు కూడా లోన్ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుందామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి 5/6 మంచం అనేది ఈజీగా వస్తుంది. అలాగే సీలింగ్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఇది చూసుకున్నట్టయితే మనకి సెల్ఫ్స్ అండ్ సజ్జ కూడా రావడం జరిగింది. పడమర వాయుంలో మనకు ఒక విండో కూడా ఇచ్చారండి. ఇటువైపు చూసుకున్నట్టయితే ఈ వాల్ కూడా మనకి రాయల్ ప్లే పెయింటింగ్ రావడం జరిగింది. అలాగే డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి లో రూఫ్ అండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్లో ఉంటుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఈ హౌసెస్ వచ్చేసి ఫ్రెండ్స్ వాస్తు ప్రకారంగా కానీ కన్స్ట్రక్షన్ పరంగా కానీ చాలా బాగున్నాయండి. ఎవరైనా ఈ ప్రాపర్టీ కనుక చూడాలనుకుంటే ఫ్రెండ్స్ డిస్ప్లేలో లాస్ట్లో నా నంబర్ ఇస్తాను. నాకు కాల్ చేసినట్టయితే నేను మీకు ఈ ప్రాపర్టీ దగ్గరుండి కూడా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్లోకి వచ్చామండి. ముందుగా పూజ గది కూడా చూసుకోవచ్చు. టైల్స్ కూడా వేయడం జరిగిందండి. ఈ పూజ గది ముంగట కూడా మనకి మంచి స్పేస్ ఉందండి. ఒకరిద్దరు కూర్చొని పూజ చేసుకునేది వీలుగా ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సపరేట్గా ఒక విండో కూడా కేటాయించడం జరిగింది. ఈ కిచెన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఒక 3-4 ఈజీగా వర్క్ చేసుకునేది వీలుగా ఉందండి. అలాగే సెల్స్ కూడా చూసుకోవచ్చు. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి ఫ్రిడ్జ్ పాయింట్ కూడా కేటాయించడం జరిగింది. అలాగే సెల్స్ అండ్ సజ్జ కూడా చూసుకోవచ్చు అండి. మంచి విశాలంగా ఉంది కిచెన్ వచ్చేసి. అలాగే కిచెన్కి సంబంధించినటువంటి టైల్స్ కూడా చూసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి తూర్పు ఆగ్నేయంలో విండో అండ్ పైన చూసుకున్నట్టయితే ఎగ్జాస్ట్ పాయింట్. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి బ్లాక్ గ్రానైట్ అనేది వాడడం జరిగిందండి. చూసుకోవచ్చు యూ షేప్లో ఉంటుంది. అలాగే కింద చూసుకున్నట్టయితే మనకి సెల్ఫ్స్ కూడా కేటాయించడం జరిగిందండి. ఈ కిచెన్లో మనకి తూర్పు ఆగ్నేయంలో మనకు ఒక డోర్ కూడా రావడం జరిగిందండి. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి తూర్పు వైపు ఉన్నటువంటి వాషింగ్ ఏరియా వైపు వెళ్తుందండి. ఇది వచ్చేసి ఆగ్నేయంలో ఉంటుంది. అలాగే టైల్స్ కూడా వేయడం జరిగిందండి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి దక్షిణ వైపు ఉన్నటువంటి గల్లీ 1 ఫీట్ వరకు ఉంటుంది.
ఇక్కడ మనం 2 హౌసెస్ కూడా చెప్పుకున్నాం కదండీ. 2 కూడా మనకి సేమ్ డైమెన్షన్స్‌లో సేమ్ కన్‌స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. బిల్డర్ కూడా ఒకరే. కన్‌స్ట్రక్షన్ పరంగా చూసుకున్నా కూడా 2 హౌసెస్ కూడా మంచి ప్లానింగ్‌తో వాస్తు ప్రకారం కన్‌స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం వచ్చినటువంటి సింహద్వారం అండి. ఇది వచ్చేసి మనకి ఉత్తర ఈశాన్యంలో ఉంటుంది. ఇప్పుడు మనం టెర్రస్ పైకెళ్ళి సరౌండింగ్ డెవలప్‌మెంట్ అండ్ ప్రైస్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చామండి. ఫ్లోరింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఉత్తరం వైపు మనకు ఒక హెడ్ రూమ్ అనేది రావడం జరిగిందండి. ఉత్తర వాయువ్యంలో ఆ హెడ్ రూమ్ ఎందుకంటే ఫ్రెండ్స్, వర్షం నీళ్ళు కిందికి రాకుండా ఉండేందుకు. కాబట్టి మనకి నైరుతిలో మనకు ఒక పిల్లర్ కూడా హైట్ ఇవ్వడం జరిగిందండి వాస్తు ప్రకారంగా. సో ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి మెయిన్ రోడ్ నుంచి 500 మీటర్స్ అని చెప్పుకున్నాం కదండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే స్కూల్స్ కూడా మనకి 600 మీటర్స్లో అండ్ హాస్పిటల్ కూడా 600 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఫ్రెండ్స్, ఇంటి యొక్క ప్రైస్ విషయానికి వస్తే బిల్డర్ వచ్చేసి 73 lakhs చెప్తున్నారండి. దట్ టు నెగోషియబుల్, ఇంకా కూడా తగ్గించడం జరుగుతుంది. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి. ఎవరైనా ఈ ప్రాపర్టీ కనుక చూడాలనుకున్నట్టయితే డిస్ప్లేలో కనబడుతున్న నా నంబర్కి కాల్ చేసినట్టయితే నేను మీకు ఈ ప్రాపర్టీ దగ్గరుండి కూడా చూపించడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా సేల్ చేయాలనుకుంటే మన ఛానల్లో చాలా తక్కువ ప్రైస్లో ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.